హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. సో చాలా మంది ఏంటంటే ఉద్యోగం మానేసిన తర్వాత వాళ్ళు పీఎఫ్ ఖాతాలో ఉన్న అమౌంట్ పూర్తిగా తీసేయాలని చెప్పేసి అనుకుంటారు కదా. సో ఇట్లాంటి వాళ్ళు ఫామ్ 19 ఫామ్ 10C ద్వారా పూర్తిగా మనం అమౌంట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన ఒక చిన్న డెమో ప్రాసెస్ ఎలా చేయాలి అనేది మాత్రమే మీకు చెప్తాను. అయితే మనకి ఈ 3.0లో చాలా మార్పు అయితే జరిగాయండి. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఉద్యోగం మానేసిన తర్వాత మీకు ఎగ్జిట్ డేట్ పడుతుంది కదా. సో ఎగ్జిట్ డేట్ పడిన తర్వాత మీరు 1 సంవత్సరం ఫామ్ 19 తీయాలంటే, అంటే ఎంప్లాయ్ షేర్ తీయాలంటే, రెండు కలిపి తీయాలంటే ఫామ్ 19 ద్వారా మీరు 1 సంవత్సరం వెయిట్ చేయాలి. అలాగే ఫామ్ 10Cలో ఉన్న అమౌంట్ అంటే పెన్షన్ అమౌంట్ తీయాలంటే కనుక 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఓకే, ఈ విషయాన్ని గమనించాలి. బట్ నేను మాత్రం అసలు ఎలా అప్లై చేయాలి ఈ రెండు ఫామ్స్ అనే విషయాలు మాత్రమే చెప్తాను. బట్ మీరు తీయాలంటే తప్పనిసరిగా మీరు ఎగ్జిట్ డేట్ ఇచ్చేసిన తర్వాత, మీ పీఎఫ్ ఖాతాకి ఎగ్జిట్ డేట్ ఇచ్చేసిన తర్వాత 1 సంవత్సరం ఫామ్ 19కి, 3 సంవత్సరాలు ఫామ్ 10Cకి, ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే మనం అమౌంట్ తీయాలంటే తప్పనిసరిగా ఇప్పుడు ఈ 3.0లో ఏంటంటే ఎగ్జిట్ అవ్వాలి. ప్రీవియస్ ఐడీస్ ఉంటాయి కదా, ఏవైతే అంటే మీరు మల్టిపుల్ కంపెనీస్లో చేస్తూ ఉంటారు అనమాట. అంటే ప్రీవియస్లో ఎక్స్ అనే కంపెనీ చేసి మళ్ళీ వై అనే కంపెనీ జాయిన్ అవుతారు, ఆ తర్వాత మళ్ళీ జెడ్ అనే కంపెనీ జాయిన్ అవుతారు, అట్లా మారుతూ వస్తుంటారు కదా. ఏవైతే ప్రీవియస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రజెంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిందే ప్రస్తుతానికి, లేకపోతే మీకు క్లైమ్ ఇనిషియేట్ అవ్వదు అనమాట. ఓకేనా, అవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మాత్రమే 19 10Cకి అప్లై చేసుకోవాలి. అది కూడా మీకు చెప్పాను 3.0లో కొత్త రూల్స్ మారాయి. సో దాని ప్రకారం చేసుకోవాలి. ఓకే, అయితే ఎలా చేయాలో చెప్తాను. మీకు కుదరకపోతే కనుక మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. పెయిడ్ సర్వీస్ ఉంది, మేము చేస్తాము. ఓకే, మీకు ఎట్లాంటి సలహా కావాలన్నా, మీకు ఎట్లాంటి సందేహం ఉన్నా కానివ్వండి, పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. ఓకే, వాట్సాప్ నెంబర్లో మీ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. ఓకేనా, సో ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఈ ఫామ్ 19 ఫామ్ 10C ఫైన్ సెటిల్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఏంటంటే ఈపీఎఫ్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇది ఫ్యూచర్లో మీకు ఈ వెబ్సైట్ కనపడకపోవచ్చు. కొత్త వెబ్సైట్ అయితే మనకు అందుబాటులో ఉంది కదా, అక్కడి నుంచి అయితే చేయాల్సి వస్తుంది అనమాట. ఇది మీకు ఫ్యూచర్లో ఉండకపోవచ్చు. బట్ ఏదైనా మనం యూనిఫైడ్ పోర్టల్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా, సో దానికి కానీ మీరు యూనిఫైడ్ పోర్టల్కి వెళ్ళిపోండి. సో ఇదైతే మనకి ఎప్పటికీ మారదనమాట. అయితే ఇక్కడ మన సంబంధించిన యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం లాగిన్ అయిపోవాలి. నేను లాగిన్ అవుతాను. సో వచ్చేసిన తర్వాత సైన్ ఇన్ బటన్ క్లిక్ చేస్తే కనుక లోడింగ్ తీసుకుని ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో అది కూడా చేస్తాను. అన్న తర్వాత మనం సబ్మిట్ చేస్తే కనుక ఇట్లా మనము మన సంబంధించిన డాష్బోర్డ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి క్లెయిమ్ ఫామ్ 3119 10C ఇది కానీ, లేకపోతే ఇక్కడ ఫైల్ క్లెయిమ్స్ అని చెప్పేసి కనబడుతుంది, ఇది కూడా క్లిక్ చేయొచ్చు. ఇది క్లిక్ చేసామనుకో డైరెక్ట్గా ఈ విధంగా చూపిస్తాను అనమాట. ఇక్కడ మా సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇది ఎంటర్ చేసి చెక్ చేస్తాను నేను. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ అని బటన్ క్లిక్ చేయగానే ఒక పాపప్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనము ఇది చదువుకోవాలి. అండ్ ఆ తర్వాత ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అన్నీ వెరిఫై అయిపోతాయి అనమాట. ఆ తర్వాత ఏం చేయాలంటే కింద మనకి ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే వెరిఫై అయ్యి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి సెలెక్ట్ క్లెయిమ్ ఫామ్లో ఫామ్ 19 ఫామ్ 10C ఈ రెండు కూడా 1 by 1 చేయాలి. ఫస్ట్ 19ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత లోడింగ్ తీసుకుంటుంది. ఆ తర్వాత మీకు ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా చూపిస్తారు అనమాట. ఓకే, మీరు ఇంపార్టెంట్ నోట్స్ చదువుకోండి క్లియర్గా. ఓకేనా, సో ఆ తర్వాత మీకు ఇక్కడ ఎంత అమౌంట్ ఉన్నది అనేది, ఎలిజిబిలిటీ అమౌంట్ ఎంత ఉన్నది, మీ ఎంప్లాయ్ షేర్ అనేది చూపిస్తారు అనమాట. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి ఏంటంటే మన అడ్రస్ చూపిస్తుంది. ఓకే, అంటే అడ్రస్ ఎంటర్ చేయాలి. మీకు బై డిఫాల్ట్గా ఉంటే ఓకే, లేకపోతే లేదు. ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తాను. ఇట్లా అడ్రస్ ఇచ్చేసిన తర్వాత మనకు ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుందండి కింద. ఓకే, సో దీన్ని మనం టిక్ చేసుకుంటే గెట్ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ప్రాసెస్ జరిగి మనకి ఓటీపీ మన మొబైల్కి అయితే ఓటీపీ వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఓటీపీ నేను ఎంటర్ చేస్తూ ఉన్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఇది క్లిక్ చేస్తే లోడింగ్ తీసుకొని ఇక చూడొచ్చు ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. దాంతోపాటు కింద మనకు ఒక పీడిఎఫ్ కూడా జనరేట్ అవుద్ది. అది మీరు క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. మనం క్లిక్ చేస్తే ఈ విధంగా చూపిస్తారన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, సో మన బేసిక్ డేటా కానివ్వండి, మన క్లెయిమ్ డేటా, కేవైసీ డేటా అంతా కనబడుద్ది. ఓకే, దీన్ని సేవ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం 19 అప్లై చేసాం కదా, 10C అప్లై చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోదాము. ఈ క్లెయిమ్ ఫామ్ 3119 మళ్ళీ సెలెక్ట్ చేస్తాను. సర్వీస్లోకి ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళి సో సెలెక్ట్ చేయగానే మళ్ళీ ఇంతకుముందు ఏదైతే అడిగిందో మన బ్యాంక్ అకౌంట్ నెంబరు, సో అక్కడికి వెళ్తుంది. ఈ పేజ్కి మనం మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి చెక్ చేసుకోవాలి, అంటే వెరిఫై చేసుకోవాలి. ఇలా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ చెక్ అని బటన్ క్లిక్ చేసి ఓకే వచ్చిన పాపప్ మెసేజ్ అని చెప్పేసి క్లిక్ చేసి ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంతకుముందు చూసాం కదా అదే ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, సేమ్ ప్రాసెస్ మళ్ళీ. ఓకే, బట్ ఏంటంటే ఇక్కడ ఫామ్ 10 సెలెక్ట్ చేసుకుంటాం అంతే. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకేనా, లోడింగ్ తీసుకుంటుంది. మొత్తం మీద లోడింగ్ తీసుకున్న తర్వాత
ఇలా ఓపెన్ అవుతుంది కదా, మళ్ళీ ఇక్కడ మనం ఫామ్ 10 సెలెక్ట్ చేసుకోవాలి. 19 అయిపోయింది కదా, 10 సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా చూపిస్తారనమాట. ఇంతకుముందు అడ్రస్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా మనం తీసేసుకుంటుంది ఒకసారి ఫిల్ చేస్తే. ఓకే, అండ్ తర్వాత మనకి కిందకు వస్తే ఏమవుతుందంటే కనుక మెమరీ ఐడీస్ కనబడతాయండి. ఇంతకుముందు మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తే కనుక అవన్నీ కనబడతాయి, ప్రైమరీ అండ్ ఇంతకుముందు ఉన్నవి అన్నీ కనబడతాయి అనమాట. ఆ తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే డూ యూ విష్ టు అప్లోడ్ స్కీమ్ సర్టిఫికేట్ అని చెప్పేసి కనబడుతుంది. ఒకవేళ ఉంటే కనుక స్కీమ్ సర్టిఫికేట్ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసి ఆ స్కీమ్ సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. లేకపోతే మీరు అఫిడవిట్ ఉంటుంది, అఫిడవిట్ని డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసి కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇన్ కేసు మీకు లేకపోతే కనుక కింద చూడండి, మీరు చెక్ చేసుకోవచ్చు కింద. ఓకేనా, మీ దగ్గర ఆ స్కీమ్ సర్టిఫికేట్ లేకపోతే నెంబర్ ఉంటే కనుక. ఓకేనా, సో నా దగ్గర లేదు, నేను నో అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. అన్న తర్వాత చెక్ బాక్స్లో టిక్ చేసుకొని గెట్ ఆధార్ ఓటీపీని క్లిక్ చేసి మళ్ళీ ఓటీపీ పంపించి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. సేమ్ ప్రాసెస్ ఎంతలాగే. ఓకేనా, నాకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేశాను, మళ్ళీ వ్యాలిడ్ ఓటీపీని క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోయింది. మీరు చూడొచ్చు మొత్తం మీద ఫామ్ 19 ఫామ్ 10 రెండు సబ్మిట్ చేశారనమాట. ఇప్పుడు మనకి మన ఎంప్లాయర్ షేర్ పెన్షన్ షేర్ సంబంధించిన డబ్బులన్నీ వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా ఏంటంటే మనము మన క్లెయిమ్ అంటే ఈ విధంగా మనం పీఎఫ్ అకౌంట్లో ఉన్న అమౌంట్ని పూర్తిగా విత్డ్రా చేసుకోవచ్చు అనమాట ఉద్యోగం మాసిన తర్వాత. ఓకే, బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ని క్లిక్ చేసాం అనుకోండి. ఓకేనా, మనం పెట్టిన క్లెయిమ్స్ అనేవి ఇక్కడ స్టేటస్ చూపిస్తారు అనమాట. ఓకే, ఫామ్ 19 పెట్టాం, ఫామ్ 10 పెట్టాం కదా, మొత్తం మీద చూపిస్తాయి. ఎప్పటికప్పుడు మీరు మానిటరింగ్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే ఏదైనా క్లారిఫికేషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. పీఎఫ్ ఆఫీసర్లో మానిటర్ చేసుకుంటే ఏదైనా అడిగితే ఇక్కడి నుంచి మనం అప్లోడ్ చేయొచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా పెట్టాను. ఆ క్లారిఫికేషన్ ఎలా ఇవ్వాలో మీకు ఎంటర్ స్క్రీన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మనకి ఈ క్లెయిమ్ సెటిల్ అవ్వడానికి ఒక 25 డేస్ వరకు టైం పట్టవచ్చు. 3 to 25 డేస్ మధ్యలో ఎప్పుడైనా అవ్వచ్చు. ఓకే, చాలామంది మళ్ళీ అడిగే అవకాశం ఉంది, ఎప్పుడు అవుద్ది అని చెప్పేసి. 3 to 25 డేస్ మధ్యలో ఎప్పుడైనా అవ్వచ్చు. ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండనమాట. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ కూడా ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన చూడే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.